ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను రక్షించాలి అని చెప్పి కవిత గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు, దేవనపల్లి కవిత గారు చెప్తా ఉన్నారు. ఏంది అసలు ఈ ముచ్చట? నిజంగా ఇది వాస్తవం. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి. మీరు గవర్నమెంట్ స్కూల్స్ పైన ఎట్లయితే దృష్టి పెట్టి స్కూల్స్ ని డెవలప్ చేయాలని అనుకున్నారో, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే దోచుకుంటున్నారో దానిపైన కూడా ఒక్కసారి చూడండి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మళ్ళా ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఒకటేసారి ఫీజు హైక్ అయితే వేసి పడేసిండ్రు. దానివల్ల తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ ఎక్కాల్సి వచ్చింది. మరి వాళ్ళకేమైనా శాలరీలు ఇంక్రీజ్ అవుతా ఉన్నాయంటే అది కూడా లేదు కదా. ఆడ ఉన్న వాళ్ళకేమో ఎవరికైతే జాబ్స్ ఉన్నాయో ఈ ఏఐ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 30,000 మందిని తీసి పడేసింది. మరి వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఆలోచించుకోవాలి కదా. అవన్నీ ఏం ఆలోచించుకోకుండా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని అయితే తీసేయడం జరిగినది. సరే, అదంతా ఒక పాయింట్. పేరెంట్స్ అందరూ కూడా మొన్న ఉప్పల్ దగ్గర సిద్ధార్థ స్కూల్ తల్లిదండ్రులు అందరూ కూడా పోయి ఆడ ధర్నాకు పాల్పడతా ఉన్నారు. ఎందుకంటే ఫీజులు హైక్ చేసేస్తా ఉన్నారు. ఏంది అసలు ఇష్టం ఉన్నట్టుగా 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు, 3,00,000 రూపాయలు, ఆ క్లాసులు ఏంది, వాళ్ళు చదివేది ఏంది, వాళ్ళు చదివేదానికి వాళ్ళు తీసుకునే ఫీజులకు ఏమన్నా పొంతనున్నదా అసలు? ఏడికి పోతా ఉన్నది. వీళ్ళేమో పాప మా పిల్లలకు మంచిగా చదివించాలి అన్న ధోరణిలో ఏమో వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ ఎట్లయినా కూడా ఫీజులు కడతారు, వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకుంటారు అని వీళ్ళు అనుకొని వాళ్ళు ఎట్లయినా కింద మీద వాడి అప్పులు చేసినా కడతారులే అని చెప్పి ఈ ప్రైవేట్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచేస్తూ ఉంటారు. దీనిపైన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అడ్మిషన్ ఫీజులు, అడ్మిషన్ టైం నడుస్తుంది కదా, అప్పుడే మాట్లాడతారు, తర్వాత వెళ్ళిపోతారు. మరి దానిపైన ఎవరన్నా ఎప్పటికీ ఫైట్ చేస్తారంటే ఎవరు కూడా, నేనైతే ఇప్పటిదాకా చూసిన వాళ్ళని ఎవ్వరు కూడా లేరు. మరి కవిత గారు దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఏ స్కూల్స్, ప్రతి ఒక్క స్కూల్ పైన మీరు చేయండి. మీరు కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పండి, సో ఇగో ఈ స్కూల్లో ఇట్లు ఉన్నది, ఈ స్కూల్లో ఇంత ఫీజులు పెడుతున్నారు, కానీ ఆ స్కూల్కి కరెక్ట్గా ఏమంటారు పర్మిషన్స్ ఉన్నాయా, ఆ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఆ స్కూల్లో వాళ్ళు తీసుకుంటున్న ఫీజుకి వాళ్ళు చెప్తున్న దానికి ఏమైనా ఉన్నదా లేదా అనేది చేయండి. మీరు కూడా ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరు కూడా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని, మీ వెనకాల వస్తారు పేరెంట్స్ అందరు కూడా. ఒకేసారి 30 నుంచి 40% ఫీజులు పెంచి తల్లిదండ్రులను ఆగం చేస్తా ఉన్నారు. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి, ఇందుకోసం అసెంబ్లీలో స్పెషల్ సెషన్ నిర్వహించాలి, కార్పొరేట్ స్కూళ్లలో తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం లేకపోతే జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యులు ఒకేసారి 30% నుంచి 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవనపల్లి కవిత గారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించాలని చెప్పి, బిల్లు పాస్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. శుక్రవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 12,000 ప్రైవేట్ స్కూళ్లలో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. ఆయా విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రైవేట్ స్కూళ్ల అడ్డగోలు ఫీజులు భారం మోపుతున్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేవటంలో విఫలమైందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని చెప్పి గుర్తు చేసిండ్రు. మరి ఇది నేను నిజంగానంట, దీనిపైన నిజంగా ఒక స్పెషల్ సెషన్ నిర్వహించండి రేవంత్ రెడ్డి గారు, దీనిపైన మాట్లాడండి. ఎందుకంటే నిజంగా చాలా అంటే చాలా ఓవర్గా ఉన్నది ప్రైవేట్ స్కూల్ వాళ్ళది. పేరెంట్స్ అందరు కూడా ఫోన్లు చేసి అసలు ఏంది ఆ ఫీజులు ఏంది, మళ్ళీ బుక్స్ బయట కొనొద్దంట, వీళ్ళే స్కూల్లోనే కొనాలంట. వాడేమో ఇష్టం ఉన్నట్టుగా 50 పేజీలకు కావాల్సింది 200 పేజీలకు కొట్టేసేసి మళ్ళీ పుస్తకాలన్నీ కూడా వేస్ట్ అయిపోతా ఉన్నాయంట. ఒక్కొక్క పుస్తకాలు ఇంత ఉన్నాయి, అవన్నీ వేసుకొని పిల్లలు 1వ ఫ్లోర్ 2వ ఫ్లోర్ 3 ఫ్లోర్లు ఎక్కాల్సి వస్తా ఉన్నదని ఇంకొంతమంది పేరెంట్స్. ఒక ప్రాపర్ గ్రౌండ్ ఉండదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పరు, స్పోర్ట్స్ సెషన్స్ ఉండవు, ఏముండవు. మరి వీడు ఇన్ని లక్షలు పెట్టి ఏం ఫీజులు తీసుకొని ఏం బీక్తున్నారు అని చెప్పి పేరెంట్స్ అందరు కూడా సీరియస్ అవుతా ఉన్నారు. కవిత గారు మీరు తీసుకొచ్చిన పాయింట్ నిజంగా చాలా బాగున్నది, మీరు దీనిపైన ఇట్లనే ఫైట్ చేయండి. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి, 100% నియంత్రణ తీసుకురావాలి, లేకపోతే వీళ్ళు ఆగరు. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అస్సలు ఆగరు. మళ్ళీ మీరు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా డెవలప్ చేస్తామని అంటాను కదా, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ చేస్తామని అంటాను కదా, దాన్ని వీళ్ళు దెబ్బతీయాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరి పైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ స్కూళ్ళు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది కూడా మీరు చూడాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ పిల్లలను చదివించే స్కూల్స్ లో ఏమైనా అరాచకాలు జరిగినా,
ఇట్లాంటివి ఏమన్నా ఇష్యూస్ జరిగినా ఫీజులకు సంబంధించి ఎవరైనా ప్రాబ్లం చేస్తున్నా మీరైతే మీడియా ముందుకు రండి, చెప్పండి. 100% మేమైతే దానిపైన మాట్లాడడానికి రెడీగా ఉన్నాము. 100% దానిపైన యాక్షన్ అయ్యేటట్టుగానే చూడాలి. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా ఫీజులు పెడితే అయిపోదు. పేరెంట్ మీరు తగ్గకండి అసలు, ఎందుకంటే మీరు లక్షలు మీరు కష్టపడి మీరు సంపాదించి మీ పిల్లల చదువు కోసం మీరు సంపాదిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. దాన్ని ఎందుకు మీరు అట్లా లైట్ తీసేసుకుంటారు? మీరు కూడా ఫైట్ చేయండి. స్కూల్స్లలో కూడా ఈ పేరెంట్స్ అసోసియేషన్ అని చెప్పి కూడా మీరు గ్రూప్స్ క్రియేట్ చేయండి. మీరు అందరు యూనిటీగా ఉన్నప్పుడే స్కూల్ వాళ్ళు కూడా దిగి వస్తారు. లేకపోతే మీరు మాట్లాడినంత వరకు మీ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు దోచుకుంటానే ఉంటారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? వీడియో చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి.